నోట్ల రద్దు తర్వాత ఇబ్బందులు పడుతున్న ప్రజలకు భారీ కానుక ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు ఉన్న ఆదాయ పన్ను స్లాబులను మార్చి కొత్త ఆదాయ పన్ను స్లాబులను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 4 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను ఉండకపోవచ్చని సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి ప్రసాద్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, చెప్పండి. చిన్నపాటి ఉద్యోగులకు కొద్దిపాటి ఊరట కలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుందన్న వార్తలు ఈ ఢిల్లీలోని మీడియా సర్కిల్స్ లోనూ అదేవిధంగా ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తుంది. అయితే దీనిపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన మాత్రం ఇప్పుడే ఎలాంటి రాలేదు. అయితే ఇప్పుడు 2.5 లక్షలకు ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి నుంచి 4 లక్షలకు అది పెంచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంతకు ముందున్నటువంటి 3 స్లాబుల విధానాన్ని ఇప్పుడు 4 స్లాబ్ విధానంగా చేసి మరికొంతమందికి ఉద్యోగులకు కొద్దిగా పాటి ఊరట కలిగించే ప్రయత్నం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తగా 2.5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఉన్నటువంటి ఈ ఆదాయం ఉన్న వారికి 10% గతంలో ఉంది. అయితే దాన్ని ఇప్పుడు 2.5 లక్షల నుంచి కాకుండా 4 లక్షల వరకు మినహాయింపు ఇవ్వాలంటే మరొక 1.5 లక్షల వరకు ఎలాంటి పన్ను లేకుండా మొత్తం 4 లక్షల రూపాయల ఆదాయం ఉన్న వారికి ఎలాంటి పన్ను లేని ఒక ప్రభుత్వ విధానాన్ని ప్రకటించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఇంతవరకు అయితే రూఢీగా ఎక్కడ కూడా సమాచారం లేదు. అది 10 లక్షల వరకు ఆదాయం ఉన్న వాళ్ళకి కేవలం 6 లక్షల రూపాయల మీదనే ఈ పన్ను పడుతుంది, ఆదాయ పన్ను. ఆ మేరకు అదొక స్లాబ్ విధానం కాక మరొక విధానాన్ని ఇంతకుముందు 20% మాత్రం ఉండేది. ఇది 10 లక్షల నుంచి 20 లక్షలకు ఒకే ఒక స్లాబ్ విధానాన్ని చేశారు. దాన్ని స్ప్లిట్ చేసి 15% దానికంటే 10 లక్షల నుంచి 15 లక్షల ఆదాయం ఉన్న వారికి 15% పన్ను ఆదాయ పన్ను వేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా 15 లక్షల నుంచి 20 లక్షల ఆదాయం ఉన్న వారికి 20%, అదేవిధంగా 20 లక్షలు పైగా ఉన్న వారికి 30%. అది గతంలో కూడా అదే ఉంది, అది యథాతథంగా కొనసాగుతుంది. కేవలం 15 లక్షల ఆదాయం ఉన్న వారికి మాత్రం ఒక 15% మాత్రం పన్ను వేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది కేవలం కొద్దిపాటి ఊరట కలిగించే ప్రయత్నే కానీ పెద్ద స్థాయిలో పెద్ద ఈ ఆదాయ ఉద్యోగులకు ఎలాంటి ఆదాయం యొక్క బెనిఫిట్ వచ్చే అవకాశం లేనట్టుగా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ల నుంచి తెలుస్తుంది. మొత్తానికి ప్రభుత్వం కొద్దిపాటి ఊరట కలిగించేందుకు మాత్రం కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా దానికి సంబంధించి అధికార ప్రకటన విడుదల కావాల్సి ఉంది.